చెప్తారు పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కనుక పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటరు, వాళ్ళని ఎలా గైడ్ చేయాలంటారు? అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బహుశా తల్లిదండ్రులకి సరైనటువంటి అవగాహన ఉండకపోవచ్చు. అవగాహన ఉండకపోవడం తప్పైతే కాదు. ఎవరెవరికైతే దాని పట్ల అవగాహన ఉంటుందో వాళ్ళ ద్వారా వాళ్ళకి చెప్పించాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు. ఇది చాలా చాలా ప్రధానమైన అంశం. అంటే ఎప్పుడైతే పిల్లవాడు సమయాన్ని డబ్బుని వృధా చేయకుండా ఉంటాడో వాడు తెలియకుండా వాడికి లక్ష్య నిర్దేశం జరుగుతూ ఉంటుంది. అంటే వాడు పొరపాటును కూడా తప్పుడు పనులు చేసే నేపథ్యంలోకి వెళ్ళే అవకాశం లేదని. అంటే ప్రతి దానికి వాడికి లింక్ ఏదో ఒకటి పెట్టాలి. అది వాడికి డైరెక్ట్గా చెప్పడం కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా. అంటే ప్రతి దానికి మనం జనరల్గా ఏం చేస్తామంటే వాడు ఏది అడిగితే అది వెంటనే ఇస్తాం. సైకాలజీలో ఏం చెప్తారు, మీరు అడిగిన వెంటనే ఇవ్వడం కాదండి, కొద్దిగా టైం తీసుకోండి. ఇప్పుడు సినిమాకి వెళ్తాను అన్నాడండి, నాన్న ఓకే నెక్స్ట్ వీక్ కొద్దిగా చేయాలి. ఆ పోస్ట్ పెట్టడం వల్ల వాడికి వెయిటింగ్ తెలియాలండి. ఈ వెయిటింగ్ తెలియకపోవడం వల్ల పిల్లవాడికి ఏమవుతుందంటే అడిగిన వెంటనే చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే వాడు ప్రతి దానికి డిసైడ్ అయిపోతున్నాడు. అడిగిన వెంటనే ఆ పని అయిపోవాలి. ఇస్తున్నారు. ఇవ్వకపోతే ఏమవుతుంది వెంటనే. అందుకే ఈ మధ్యకాలంలో మీరు పేపర్లో ప్రతిరోజు కొన్ని న్యూస్ వస్తున్నాయి. నాకు పుట్టినరోజుకి బట్టలు కొనలేదు, సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక వాచ్ పోయిందండి. ఇటీవల ఈస్ట్ గోదావరిలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి, ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి వాచ్ ఎందుకు పోయింది అని వాళ్ళ మదరు అడిగితే దానికి సమాధానం చెప్పలేక అమ్మాయి గోదావరిలోకి చనిపోయింది. అంటే చాలా సిల్లీ థింగ్స్కి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. సార్ మీరు చెప్తే గుర్తొచ్చింది నాకు, జస్ట్ రిమోట్ ఇవ్వలేదని చెప్పేసి ఒక అక్కా చెల్లెల మధ్యలో గొడవ వచ్చి ఆ చెల్లెలు చనిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది ఎక్కడ జరుగుతుందంటారండి? అంటే స్కూళ్ళు కాలేజీలు మన పక్కన పెడదామండి, అది పెద్దగా తర్వాత మనం చర్చించుకోవాల్సిన అంశం. అంటే కుటుంబంలో కూడా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన అంటే పిల్లల పెంపకం అనేది చాలా చాలా ప్రధానమైన అంశం. తల్లిదండ్రులు ఇద్దరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే ఉదాహరణకి తండ్రి కోపడుతున్నప్పుడు తల్లి కాస్త గారాబం చేయొచ్చు, తల్లి కోపడుతున్నప్పుడు తండ్రి గారాబం చేయొచ్చు. ఇద్దరూ గారాబం చేయడం కానీ ఇద్దరు కోపడడం కానీ ఒకసారి చేయకూడదు, అఫెండ్ అవుతాడు. ఇద్దరు ప్రేమించారనుకోండి, ఈ ప్రపంచంలో వాడు ఏమనుకుంటాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు హ్యాపీ అనుకుంటాడు. సో అందుకని ఈ టీనేజ్లో వచ్చిన పిల్లల్ని మీరు ఎవరిని అడగండి, మా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళు ఏమంటారంటే నాకు మా నాన్న అంటే ఇష్టం లేదండి అనేమో ఈ మగపిల్లలు అంటారు. ఆడపిల్లలేమో మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదు, ప్రతిదానికి ఇలా చేయదు అలా చేయదు అని పెడుతున్నారు. సో ఇక్కడ అంటే వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే అలా ఎందుకు ఉంటున్నారు వాళ్ళు, వాళ్ళ గతంలో జరిగినటువంటి అనేక రకాల అనుభవాల సారమే కదా. ఇది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. ఇది డైరెక్ట్గా మీరు ఆ ఏజ్లో చెప్పడం కంటే వాడికి 10వ సంవత్సరం నిండిన దగ్గర నుంచి వాడికి అండర్స్టాండింగ్ కేపబిలిటీ స్టార్ట్ అవుతుందండి. 10th ఇయర్ దగ్గర నుంచి కూడా పిల్లవాడికి నెమ్మదిగా చెప్పాలి. అంటే వెయిటింగ్ తెలియాలండి వాడికి. అలాగే భోజనం కూడా మనం పెడుతున్నప్పుడు అంటే అన్ని వేడివేడిగానే పెట్టాలి, నో డౌట్. కానీ సరదాగా నెలకోసారి ఒక టెస్టింగ్ అనమాట. వాడికి ఏదో ఒక ఐటమ్ అడుగుతాడు కావాలని, అది చేయకూడదు, ఇంకోటి పెట్టాలి. దాన్ని రిజెక్ట్ చేస్తాను, నేను చెప్పాను కదా అంటాడు, కోపడతాడు. నాన్న అది దొరకలేదు నాన్న, జస్ట్ రేపు నీకు డబల్ చేసి పెడతాను అంటే వాడిని జాగ్రత్త బుజ్జగించాలి. వాడు అంటే ఇక్కడేమో కావాల్సింది దొరకలేదు, అడ్జస్ట్ అయ్యాడు, రేపటి గురించి ఎదురు చూశాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. సో మనకు కావాల్సినన్ని సమకూర్చడం ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు. సో నేను తల్లిదండ్రులకి HMTV ద్వారా చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, దయించి మీరు మీ పిల్లలను ఉన్నతంగా ఉత్తములుగా సమాజానికి దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా పెంచాలని మీరు అనుకుంటే మీ ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి, మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలి. అంటే పిల్లల పెంపకం అనేది ఒక సాధారణ అంశం కాదు. మనం పెరిగిన వాతావరణం వేరు, మన పూర్వీకులు పెరిగిన వాతావరణం వేరు, పిల్లలు పెరుగుతున్న వాతావరణం వేరు. ఈ మారుతున్న కాలమాన పరిస్థితుల్లో అనేక రకాల మార్పులు, పిల్లల మీద ఒత్తిళ్లు జరుగుతున్నాయి. కుటుంబం అనేది ఒక అద్భుతమైనటువంటి సోపానం కనుక దీంట్లో తల్లిదండ్రులుగా మన పాత్ర అంటే మనం నేర్చుకోవాలి. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అంశాలు పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయండి. మూర్ఖంగా మూఢత్వంగా ఉండకండి, చాదస్తంతో ఉండకండి, సైంటిఫిక్గా ఉండటానికి ట్రై చేయండి. ఈరోజు మనకి మీడియా ప్రభావం ద్వారా చాలా అంశాలు మీకు తెలుస్తున్నాయి, ప్రాక్టికల్. మీరు అనేక అంశాలు మనకి ఈ రోజున వాట్సాప్లో మనకి హ్యాపీగా యూట్యూబ్లో వస్తున్నాయి. మీకు ఏ అంశం కావాలంటే ఆ అంశాన్ని ఒకసారి చూడొచ్చు కదా. మీరు వంటలు చేయడానికి చూస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు, మరి పిల్లల పెంపకానికి సంబంధించి వాళ్ళ జాగ్రత్తల గురించి వాళ్ళ భవిష్యత్తుల గురించి రోజుకు 15 నిమిషాలు కేటాయిస్తే ఎంతమంది మహానుభావులు ఉన్నారండి.
వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి సైకాలజీ రంగంలో కొన్ని వందల మంది అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారే, మరి ఆ మహానుభావుల తాలూకా మాటలు వినొచ్చు కదా. డెఫినెట్లీ. సో అందుకని మీరు కూడా కొంత ఎక్సర్సైజ్ చేయాలంటే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి, అవకాశం ఉన్న పిల్లవాడికి తెలియచేస్తాం. సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, క్లుప్తంగా చెప్పండి, పిల్లలు ఈ సందర్భంగా అంటే ఒక యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లలు ఏ విధంగా మెలగాలి తల్లిదండ్రుల పట్ల? సో పిల్లలు తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే, మీరు స్కూల్లో చదువుతుంటే మనం ముందు అనుకున్నాం కదండి, స్కూల్లో ఎవరో ఒక టీచర్ని ఒక మెంటార్గా తీసుకోవాలి. నైస్. అలాగే మీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఇంపార్టెంట్ కాదు, అందులో బెస్ట్ ఫ్రెండ్స్ కావాలి. ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే మనం తీసుకున్నట్లయితే, నీ లోపాలని చెప్పేవాడు, నిన్ను కరెక్ట్ చేసేవాడు, అంటే ఎక్కువ సారం పొగట్టం కాదు, నువ్వు చేస్తున్నటువంటి తప్పులను తప్పని, ఒప్పని చెబుతూ మనల్ని గైడ్ చేసే కొందరు మిత్రులు ఉంటారు, వాళ్ళు మనకి మంచి స్నేహితులు. అందుకని సాధ్యమైనంత వరకు అలాంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తులతో సహవాసం అంటే ఫ్రెండ్షిప్ చేయాలి. సరదాగా మీరు సినిమాకి వెళ్ళండి, షికారుకి వెళ్ళండి, పార్లర్స్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఏమంటాను, ప్రతిదానికి షరతులు వర్తిస్తాయి. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఎనఫ్ అండి, చాలు. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంది కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గోదావరి వరద వస్తుంది అన్నాం, గోదావరి నదిలో ఉన్నంతసేపు దానికి పూజలు చేస్తారు, హారతిస్తారు. అది గట్టు దాటి చేలోకి వస్తే రైతు తిడతాడు, అది ఊళ్ళోకి వచ్చి ఇళ్ళు పాడు చేస్తే జనం తిడతారు. వరద బీభత్సం వల్ల పంట మొత్తం అన్ని నష్టాలు జరిగితే అక్కడున్న జనం మొత్తం దాన్ని తిడతారా తిట్టరా? అంటే ప్రకృతికి కూడా ఒక లిమిటేషన్ ఉంది, లిమిటేషన్ దాటితే యాజిటేషన్ మొదలవుద్ది అంటారు. మనం కూడా మన లిమిట్స్, ఎందుకంటే మనం ప్రకృతిపై ఆధారపడి బ్రతికే వ్యక్తులం కదండి. మనం పంచభూతాల మీద ఆధారపడి బ్రతికే వ్యక్తులం అండి. పంచభూతాలు మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి, దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. పిల్లలు కూడా అదే తల్లిదండ్రులు చెప్పినట్టుగా అలా ఫాలో అయితే చాలు. మంచి మెంటర్ అండ్ మంచి ఫ్రెండ్స్ ఉంటే రియల్లీ వెరీ నైస్ అండి, వెరీ నైస్ టు టాక్ విత్ యూ సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. అటు తల్లిదండ్రులకు కానీ ముఖ్యంగా పిల్లలకు కానీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విషయాలు తెలుసుకోవాలి, ఏ విషయాలు తెలుసుకోక్కర్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర. మరో జైహో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.